పెడతావా నువ్వు? జగన్ ఏం చూపెడతావు అందులో? ఊరికినే పెడితే నవ్వుతుంది కోర్టు కూడా. ఒప్పందాలు రద్దు చేసుకుంటారా అంటే అది చేయనంటారు. ఎందుకని? మళ్ళీ డబ్బులు కట్టాలి. ఎస్, మరి అదే కదా నీ హయాంలో ఒప్పందాలు రద్దు చేసుకోలేక డబ్బు కట్టడం వల్లనే కదా జగన్ కరెంట్ పరంగా లాస్ అయింది 9,500 కోట్ల రూపాయలు. మరి ఇంకేంటి అక్కడ? ఇంకోటి నేను అక్కడ ఇంకో లాజిక్ పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తాం, ఒకసారి అదానీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తాం, అది అయిన తర్వాత క్లారిటీ వస్తుందని మళ్ళీ అప్పుడే మాట్లాడడం. అంటే కరెంట్ ఈ నెలలో బిల్లులు ఎట్టకు పడిపోతాయి. అదే అంటే అన్నారు ఆయన ప్రయత్నించారు. ₹4 చేంజ్ కి ₹4.80 ఏంటి, ₹2.49 ఎత్తండి సెక్కి. నాకు అర్థం కాలేదు. ₹2.49 ఎత్తండి, ₹4.80 కొనమంటారా ఏంటండి, అమ్మమంటారా ఏంటి? దాంట్లో మనం చెప్పింది ₹2.49 అనే కదా. దానికి వీళ్ళు ఏం చెప్పారు, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అంటే అది లేదని వాళ్ళు జీవోలతో సహా చూపెట్టారు వైసీపీ వాళ్ళు. అప్పుడు ఎవరిని అడగాలి? అదాని కాదు అడగాల్సింది. అదాని ₹2.49 ఇస్తున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఒకవేళ ఉన్న వీళ్ళు చెప్పినట్టు ₹3 అనుకుంటే కేంద్రాన్ని అడగాలి. సెక్కి ఎవరిది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది సామాన్యుడికి ఎవరికైనా తెలుసా? దైనందిన జీవితంలో ఉండేటువంటి మధ్యతరగతికి లేదా పేదలకి ముందు వాళ్ళ పని ఏం చేయాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎట్టాగ పెట్టాలా, పిల్లడికి ఫీజు ఏం కట్టాలా, పిల్లకి ఏదైనా బట్టలు ఏం కొని పెట్టాలా, మధ్యతరగతి వాళ్ళకి వచ్చేటోడికి వచ్చే నెలలో ఎట్ట కట్టాలా, 3 నెలల తర్వాత కిస్తీ ఎట్ట కట్టాలా, ఇదే ఆలోచిస్తారు. ఇవన్నీ ఐడియా ఉండవు.